ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న విమెన్ వరల్డ్ కప్ లో కాసేపట్లో భారత్ పాకిస్తాన్ తో తలపడనుంది. ఇటీవల వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సేన హాట్ ఫేవరెట్ గా బరిలోకి ఈ టోర్నీలో బరిలోకి దిగుతోంది. సాయంత్రం 7 గంటలకు బర్మింగ్హామ్ వేదికగా తొలి పోరులో భాగంగా పాక్ తో టీమిండియా తలపడనుంది. క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాదే పైచేయి కాగా దాయాదుల పోరుపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత్ పాక్ మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఈ వరల్డ్ కప్ ఎలా ఉండనుంది? ఈ దాయుదుల పోరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? క్రికెట్ పండగ అంటే ఐపీఎల్ క్రికెట్ పండగ ముగియక ముందు అంటే ముగిసిన 10 రోజుల తర్వాతే మరో క్రికెట్ ఫీవర్ అయితే రానే వచ్చింది. అయితే ఈసారి మహిళల వరల్డ్ కప్ జరగనుంది. అయితే ముఖ్యంగా మొదటి మ్యాచ్ లోనే ఇండియా మరియు పాకిస్తాన్ తో తలబడనుంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే గత హాట్ ఫేవరెట్ గా ఈ రోజు ఇండియా బరిలోకి దిగుతుంది. సౌత్ ఆఫ్రికాలోని బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియా ఫేవరెట్ గా దిగుతుంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ కి దాదాపు 16 మ్యాచ్లు T20 మ్యాచ్ జరగగా 13 మ్యాచ్ల్లో ఇండియా గెలవగా 3 మ్యాచ్ల్లో పాకిస్తాన్ కలిసి అదే వరల్డ్ కప్ చూసుకుంటే 7 సార్లు ఇండియాను పాకిస్తాన్ తో తలబడగా 5 సార్లు విజయం సాధించింది. ఏదేమైనా మరో క్రికెట్ ఫీవర్ కి అయితే రంగం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ సేన అయితే ముఖ్యంగా ఈ రోజు పాకిస్తాన్ తో తలబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇండియా కూడా ఇప్పటికే మంచి మంచి ఫామ్ లో కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి కూడా డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో కూడా ఇండియా ఈ రోజు బరిలోకి దిగుతుంది. అయితే ఇండియా కీ ప్లేయర్లుగా అలాగే ఎవరైతే ఉన్నారో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, అలాగే శృతి మందాన, షఫాలి వర్మతో కూడిన మంచి బ్యాటింగ్ లైనప్ పరిస్థితిలో ఉండడంతో ఇండియా ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి తీరుతాదని అయితే ఇప్పుడే క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే మరో వరల్డ్ కప్ అంటే పురుషుల వరల్డ్ కప్ గెలిచి గత నెలలో 2020 కూడా ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్ పండుగకు సిద్ధమైంది. క్రికెట్ అభిమానులకు పూర్తి రస చేయడానికి అయితే క్రికెట్ మ్యాచ్ అయితే సిద్ధం కానుందని చెప్పవచ్చు. ఫర్ అప్డేట్స్.